బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం ప్రియ చౌదరి గారు. యూనివర్సల్గా ఎక్కువగా మనం చూసేది ఒకటి చెప్తానండి. ఎవరు అబ్జర్వ్ చేసినా ఇందులో మాత్రం ఖచ్చితంగా పాయింట్ ఉంటుంది. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్లో మనం చూస్తే అంటే కట్టుకున్న భార్యకి అన్ని రైట్స్ ఉన్నా ఏముండవు, కానీ గర్ల్ ఫ్రెండ్కి అయితే డబ్బు, ఎనర్జీ, దాంతోపాటు తనకు కావాల్సినటువంటి టెంపరీ నీడ్స్ ఏవైతే ఉన్నాయో ఇంట్లో దోచుకెళ్ళి మొత్తం మరీ అట్టే పెట్టేస్తూ ఉంటారు. కానీ ఇటే పెట్టడానికి కాలు, చెయ్యి, నోరు ఏమీ రాదు. పోగా ఎంత దరిద్రంలో కూరుకుపోయి నోరు తెరవకుండా ఉంటే అంత మంచిదని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్లో అది ఎక్కువగా చూస్తాం మనం. ఇటేపు పెట్టడానికి రానిది ఇటేపు చెయ్యి ఎందుకు వస్తుంది అనేది అర్థం కాని ప్రశ్న. ఇవాళ ఎక్కువ ఫ్యామిలీస్లో బాధపడిపోయి కుటుంబాలు నలిగిపోయి వీధిన పడ్డ జీవితాలు చాలా చూస్తాం మనం. ఇలా ఎందుకు జరుగుతుందండి? నాగరాజు, భార్య అనేది జీవితాన్ని పంచుకోవడానికి వస్తుంది. ఓకే, వెల్ విషర్. షీ ఈజ్ వెల్ విషర్ ఫర్ ఎవ్రీథింగ్. నా భర్త బాగుంటే చాలు, నా భర్తను నేను కష్టపెట్టకుండా ఉంటే చాలు, నా భర్తది ఏదైనా నాదే కదా. ఒక నమ్మకము, ఒక వెల్ విషింగ్, రెండు కలిపి ఆవిడ్ని బానిస కింద చేస్తాయి. ఇప్పుడు మీరు అన్నారు గర్ల్ ఫ్రెండ్కి ఎట్లా వస్తాయి అనేసి. గర్ల్ ఫ్రెండ్ వచ్చేదే జేబు చూసి, గర్ల్ ఫ్రెండ్ వచ్చేదే జేబు నింపుకోవటం కోసం, గర్ల్ ఫ్రెండ్ వచ్చేదే ఆ యాటిట్యూడ్ తోటి వస్తుంది. కాబట్టి షీ నోస్ దట్ హౌ టు గ్రాబ్ దట్. ఓకే, రెండో విషయం ఏంటి అని అంటే, నేను ఎప్పుడో ఒక సినిమా చూశాను సార్, చాలా సావిత్రి సినిమా, బహుశా అందరూ పాత వాళ్ళందరికీ గుర్తుండి ఉంటుంది. అందుట్లో భర్త జగ్గయ్య క్యారెక్టర్ అనమాట. బాగా రిచ్ అంటే ఫ్యామిలీ, మంచి ఫ్యామిలీ, అన్యోన్యమైనటువంటి దాంపత్యం ఉంటుంది. సడన్గా భర్త ఒక ఆడదానికి బానిస అయిపోయి ఇంటికి రావడం మానేస్తాడు. అందరూ గమనిస్తారు, గమనించి ఎవరు ఏమీ మాట్లాడరు. భార్యగా గమనిస్తుంది, ఎవరికి చెప్పుకోలేనటువంటి విషయం. అత్తమామలకి చెప్పుకోలేదు, ఇంట్లో మరుదులకి చెప్పుకోలేదు, ప్రపంచంలో చెప్పుకోలేదు, ఏమీ చెప్పుకోలేదు. ఇక చూసి 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 చివరికి ఏం చేస్తుంది అని అంటే, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్తుంది. చెప్పంగానే వాళ్ళ ఇంట్లో వాళ్ళు మందలిస్తారు. మందలించగానే ఇమ్మీడియట్గా ఇతను ఏం చేస్తాడంటే భార్య మీదకి రివర్ట్ అయిపోయి, నువ్వు నా గురించి చెప్తావా అంటే, నేనంటే నీకు గౌరవం లేదు, నా మీద నమ్మకం లేనప్పుడు నేను ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరం ఏంటని ఇంట్లో నుంచి దొబ్బేస్తాడు. అప్పుడు ప్రపంచం ఏమంటుందంటే, మగాడిని అట్టు అడిగితే ఎట్టుంటాడమ్మా, వెళ్ళిపోడు. ఎందుకంటే చుట్టూ చేరిని అన్నీ ఎదవలే, వాటికి చేతగావు, వాటిలో బలం లేదు, అవి భర్తని ఎలా తిరిగి తెచ్చుకోవాలనేటటువంటి చట్టం పట్ల కానీ, భార్య యొక్క హక్కు పట్ల కానీ వాటికి విలువ లేదు. వాటికి అవగాహన లేనటువంటి క్యారెక్టర్లన్నీ చేరిపోయి, అదేంటమ్మా మగాడు చేస్తే చేశాడు అట్లా అంటావా, ఇప్పుడు ఇంట్లో నుంచే వెళ్ళిపోయినాడు కదా, నువ్వే చేసుకున్నావు, తిరిగి ఉల్టా మాట్లాడుతూ ఉంటారనమాట. ఆ అవమానాలు భరించి భరించి ఎలా ఉంటుంది అని అంటే, అవును భలే అందంగా ఉంటుందంట, భలే ఉంటుందంట, 18 ఏళ్ళేనంట, 20 ఏళ్ళేనంట, అబ్బో చాలా చురుకంట, ఇలా ఆ అమ్మాయిని ఈమె దగ్గర పొగడ్డం మొదలు పెట్టేస్తూ ఉంటారు. నాగరాజు గారు, ఒక భార్యకి ఎలాంటి పరిస్థితి ఉంటుంది ఒక్కసారి చెప్పు. ఒక్కొక్క ఆర్గాను చచ్చిపోతుంది నాగరాజు, ఒక్కొక్క ఆర్గాను లోపల నుంచి చచ్చిపోతుంది. అలాగని చెప్పేసి అని కర్ర తీసుకొని వెళ్ళి కొట్టేసింది అనుకుందాం, ఎవరిని, అవతల గర్ల్ ఫ్రెండ్ని. కొట్టంగానే ఏమైపోతుంది అని అంటే, మొగుడు ఏం చేస్తాడు, శాశ్వతంగా దాన్ని వదిలేసి వెళ్ళిపోతాడు. ఎందుకంటే వీడి అహం మీద దెబ్బ కొట్టింది కాబట్టి. ఓకే, కొట్టలేదు, భర్తను కొట్టింది అనుకుందాం. ప్రపంచానికి ఏం చూపిస్తాడు, ఇదిగో ఇది ఇలాంటిది కాబట్టే, ఇదిగో చూసారా దీని స్వరూపం, రోజు నన్ను ఇంట్లో పడేసి కొడుతుంది, రోజు నన్ను అందరితో అంటగడుతుంది, రోజు నన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తుంది, దీని చరిత్ర ఏంటో మీకు తెలుసా, దీని జాతకం ఏంటో మీకు తెలుసా, ఇది ఎవరితో మీకు తెలుసా, దీని టార్చర్ తట్టుకోలేక ఇక్కడికి వచ్చి నేను సుఖం పొందుతున్నాను అని చెప్పేసి అని మాట్లాడతాడు. బ్రతకాలా, చావాలా, చంపాలా? మీరు ఇలా చెప్తుంటే ఇది అనుభవిస్తున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఏడుస్తూ చూస్తారో. కొన్ని వందల జీవితాలకి నేను చాలా చక్కటి పరిష్కారాలు చెప్పాను నాగరాజు. ఒక ముఖ్యమైన కేసుకి తొందరలోనే ఒక మంచి పరిష్కారము, ఒక గొప్ప ముగింపు ఇవ్వబోతున్నాను కూడా. అది బహుశా జనాలు కూడా చూడొచ్చు. ఓకే, ఏం చేయాలి? ఈమె ఏమి చేసినా దాన్ని ఉల్టా ప్రపంచానికి పరిచయం చేయంగానే జనమందరికీ ఏమవుతుంది అనంటే, ఒక మగాడి మీద మగాడు చేశాడేమో, ఈమె ఏంటి నేను భార్యని అని చెప్పేసి అరిచి గీ పెట్టినా కూడా ప్రపంచము
మగాడికి ఎంత సానుభూతి చూపిస్తుందో. అప్పుడు ఏం చేస్తుందంటే సావిత్రి, అసలు ఏంటిది, ఎందుకు, అరే ఒక భార్యలో ఉండనటువంటిది అవతల వీళ్ళల్లో ఏముంటుంది అది తెలుసుకుందామని వేశ్య దగ్గరికి పోతుంది. వేశ్య దగ్గరికి పోయినప్పుడు అదొకటి చెప్తుంది, నిజమే మీరు మహానుభావులు, అంకితమై ఉంటారు, మీరు పతివ్రతలు, మీరు మీ కాలిగోటికి మేము సరిపోము, కానీ మా కాళ్ళ దగ్గరే ఒక మగాడు ఉంటాడు. కారణం ఏంటంటే కుల స్త్రీలు చేయలేనటువంటివి మేము చేస్తాము, మీరు చెయ్యగలరా అనగానే ఒక్కసారి చచ్చిపోయి ఇలా కళ్ళు మూసేసుకుంటుంది అనమాట. ఏం చేస్తావు అని అడుగుతుంది. మందు కొడతాను అతనితో కూర్చొని, మీరు మందు తాగుతారా, ఇంకా ఏమో చెప్పబోతే ఆపేయి అని ఇంటికి వచ్చేస్తుంది. ప్రపంచము ఏమి చూస్తుంది అనంటే మగాడికి ఎక్కువ సుఖాన్ని ఇచ్చేటటువంటి పని ఆడది చేయాలనుకుంటారు, కానీ అంత సుఖాన్ని తీసుకోవడానికి, భార్య నుంచి తీసుకోవడానికి వీడికి ఉండాలిగా, భార్యను అలా వీడు తయారు చేసుకోవాలిగా. లేదు, భార్య ఎంత ఇచ్చినా ఎంగిలి కూటికి ఆశపడే కుక్కలు కొన్ని ఉంటాయి, అవి ఎంగిలి ఇస్తరాకుల వైపుకే పోతాయి. పైగా దాన్ని ప్రసాదం కింద జనాన్ని, ఊరిని, జనాలని మభ్య పెడతాయి, అబద్ధాన్ని అద్భుతంగా ప్రజెంట్ చేస్తాయి. అర్థమైందా నాగరాజు? కానీ నిజం అనేది ఎలాంటిది, నిప్పు లాంటిది. నిజంగా ఈ భార్యలో అస్తిత్వం ఉన్న, చీము నెత్తురు ఉన్న, ఆత్మగౌరవం ఉన్న, ఏమంటున్నాను, అస్తిత్వం, చీము నెత్తురు, ఆత్మగౌరవం ఏది ఉన్నా కూడా రోడ్డు మీద వేసి తన్నండి, పరువులు పోతాయని నోరు మూసుకున్న కూర్చున్నటువంటి ఆడవాళ్ళు సంవత్సరాల తరబడి ఈ నరకాన్ని అనుభవిస్తున్నారు నాగరాజు, నరకాన్ని అనుభవిస్తున్నారు. శారీరక సుఖం ఇవ్వడు, ఇంట్లో ఒక రూపాయి ఇవ్వడు, పిల్లల్ని చూడడు, ఏమన్నంటే ప్రపంచంలో అదే చెడ్డది అని చెప్పేసి అని ప్రూవ్ చేసుకుంటూ పోతున్నారు. కుక్కని కొట్టినట్టు కొట్టండి. ఎందుకనంటావేమో, నువ్వు కొట్టకపోయినా కొంపలో కూర్చున్నా నీకెవడు తీసుకొచ్చి కీర్తి కిరీటాలు ఇవ్వడం, నిన్నెవడు పోషించడు, నిన్నెవడు ఏమీ చేయడు. అట్లీస్ట్ నువ్వు ఒక ధైర్యంగా ఒక స్టెప్ ఏదైతే నువ్వు తీసుకుంటావో నీ అస్తిత్వము, నీ ధైర్యము, నీ బలం, నీ బలగం ఏమిటో కనీసం వాడికి నువ్వు చూపించిన వాడివి అవుతావు. దెబ్బకి సమాజం ఎందుకు దిగిరాదు, దెబ్బకి నీ హక్కులు ఎందుకు రావు, కొట్టి చూడు. మహా అయితే పోలీస్ స్టేషన్లో చిన్న పనిష్మెంట్ ఉంటుందేమో, కోర్టుకి వెళ్ళిన తర్వాత ఎందుకు కొట్టావు అని అడిగితే మొత్తం చరిత్ర అంతా వస్తుంది నాగరాజు. కోర్టు ఏమి అవతలాడి చెప్పిందే నమ్మి ఈవిడికి శిక్ష ఇది కదా, ఈవిడికి శిక్ష వేసినా వాడు ఎంత ఎదవనేది కూడా అక్కడ ప్రూవ్ అవుతుంది కదా. కనీసము ఇలా బాధపడుతున్న ఆడవాళ్ళందరి ఆశీర్వాదాలు ఉంటాయి. ఇలా చాలామంది కూడా వాళ్ళ జీవితాలని సక్రమంగా ఒక దారిలో పెట్టుకునేటటువంటి అవకాశాలు బోల్డ్ ఉంటాయి. ఎందుకంటే కేసులు చూసి విసిగిపోయాను, అసహ్యం వేస్తుంది నాకు. పోరాడలేనటువంటి అసహాయత స్థితిలో స్త్రీ ఉంటే దాన్ని అవకాశంగా మలుచుకొని తిరిగేటటువంటి ఇట్లాంటి వదిలిపెట్టకూడదు చెప్తున్నాను. కొట్టండి, కొడతారో సంపుతారో. ఇంకా చెప్పాలంటే నేను ఎందుకు ఇంత పరుషంగా మాట్లాడుతున్నానంటే నాగరాజు, ఎన్ని జీవితాలు నాగరాజు గారు, ఎన్ని కుటుంబాలు, పిల్లలు ఎంత నలిగిపోతున్నారో తెలుసా మీకు? అసలు పిల్లలు మానసిక క్షోభకి గురైపోయి, యాంగ్జైటీలకి గురైపోయి, క్షమించండి మాట్లాడుతున్నందుకు, ఇవి ఏమో కారులో తిప్పుతాడు, ఫ్లైటుల్లో తిప్పుతాడు, ఇంకా చెప్పాలి అనంటే హనీమూన్లు వేసుకుని తిరుగుతూ ఉంటాడు. ఇంటో పెళ్ళాం ఎదవలాగా కూర్చోవారా? చట్టం ఎందుకుంది? సంకనాకనా చావనా? చట్టం పెళ్ళానికి లేనటువంటి హక్కు ఈ సమాజము ఉంచుకున్న దానికి ఎట్లా ఇచ్చింది? అన్ని హక్కులు ఉన్నాయి. ఏ దారులుంటే ఆ దారుల్లో పోరాడండి. నిజంగా ఇలా కూర్చొని ఉన్నారు అనంటే మాత్రం మీకంటే సిగ్గులేని జాతి, మీకంటే సిగ్గులేని చీవు నెత్తురులేని బతికే కంటే వాడి నన్న దారిలో పెట్టండి. కాళ్ళు చేతులు నడువిరక్కొట్టి దారిలో పెట్టుకొని మీ జీవితాన్ని శభాష్గా మీరు ముందుకు తీసుకెళ్ళండి. లేకపోతే ఇంకా చచ్చిపోయామనుకొని బ్రతకండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.